రాజ్యాధికారం అనేది రెండు కులాల మధ్యన కేంద్రీకృతం అవుతున్నది. మనకి రాజ్యాధికారం వద్దా అంటూ నిలదీస్తూ ఎన్నికల ఘట్టంలోకి దిగినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు రూటు మార్చారు. ముఖ్యమంత్రి పదవి అన్నటువంటిది తాను ఎక్స్పెక్ట్ చేయట్లేదని ఇంతకుముందు చెప్పుకురావడం ఒక ఎత్తు. ఒకప్పుడు తనే ముఖ్యమంత్రి అన్నారు, ఆ తర్వాత తను ముఖ్యమంత్రిగా గెలవలేనన్నారు, ఆ తర్వాత ప్రజలిస్తే గెలుస్తానన్నారు, ఆ తర్వాత తన ఉద్దేశం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అన్నారు, భవిష్యత్తులో సెట్ చేసుకుందామన్నారు. ఇప్పుడు తాజాగా నిన్న చెప్పినటువంటి మాట 10 సంవత్సరాల దాకా రాబోయే 10 ఏళ్ళు కూడా చంద్రబాబే సీఎం. అంటే ఇప్పుడు టర్మ్ ప్రకారం చూస్తే 2029 దాకా చంద్రబాబు సీఎం. సరే ఏ జమిలి ఎన్నికలు వస్తే 2027, 28 అప్పటి నుంచి చూస్తే 2038 దాకా, లేదు అనుకుంటే 2039 దాకా చంద్రబాబు నాయుడే సీఎం. అంటే తను సీఎం రేసులో లేనట్టు ఒప్పుకున్నట్టేనా? ఇందులో 3 కోణాలు. నెంబర్ 1, ఇలా చెప్తూ భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఆయనకి అంతగా మద్దతు ఇచ్చాను, అట్లాంటి పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నాకు ఓట్లేయండి అని అడగడం అన్న అవ్వాలి. లేదు అంటే చంద్రబాబు గారు సీఎంగా ఇంకో 10 ఏళ్ల పాటు, అంటే రాబోయే 15 ఏళ్ళ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇక భవిష్యత్తు ఉన్నదని వాళ్ళందరూ భయపడిపోయి తెలుగుదేశం జనసేనలోకి రావడమో, లేకపోతే కనుక సాంతం రాష్ట్రం విడిచి వెళ్ళిపోవడమో చేయడానికన్నా అయి ఉండాలి. మూడవది, ఇక జగన్మోహన్ రెడ్డి ఇదే కమ్మ కాపు సామాజిక వర్గాల యొక్క సమిష్టి నాయకుడుగా చంద్రబాబు నాయుడు ఉంటారు కాబట్టి తాను ఆ రేసులో లేను, ఆఫ్టర్ చంద్రబాబు గారు మాత్రం తను అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థినన్నా అయి ఉండాలి. ఏది ఏమైనా ప్రస్తుతానికైతే రాబోయేటువంటి రోజులలో తను ముఖ్యమంత్రి రేసులో లేనని పరోక్షంగా చెప్పినట్టయింది.